అసెంబ్లీలో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. గారు ఇచ్చిన లెక్కలు ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు, అదే విధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం. అంతేకాదు వాళ్ళు పోలీస్ పర్సనల్ కి ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక 4-5 అంశాలు నేను మీకు చెప్తా అధ్యక్ష. వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి, ఎస్ఐ వరకు, కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు 3, అదే సిఐకి 2 ఉంటాయి, అదే విధంగా డిఎస్పీ స్థాయి వాళ్ళకి కూడా 1 ఉంటుంది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ ఇవ్వాలి అధ్యక్ష. నో పేమెంట్. ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు, ఒక్కటి కూడా ఇవ్వలే ఈ 15 నెలల్లో. జీపీఎఫ్ అధ్యక్ష ఇదేంది అధ్యక్ష, ఇదేనా జీపీఎఫ్ లో లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష. ఆ లోన్ కూడా ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సనల్ కూడా 15 నెలల్లో ఇదే అధ్యక్ష. టీఎస్జీఎల్ఏ సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష, ఒక్కరి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు. ఆరోగ్య భద్రత నెలకు మినిమం 1600 రూపాయలు కట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు. నిన్ననే మొన్న ఒక ఆర్మూర్ రిజర్వ్ ఎస్ఐ జనార్దన్ అతను కూడా చనిపోయింది అధ్యక్ష. ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయట్లేదు, ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి. ఇది వాస్తవము. అదే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అధ్యక్ష, ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష. 15 నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. ట్రావెల్ అలయన్స్ టీఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళే డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కి అదే విధంగా నేను మంత్రివర్గానికి నేను తెలియజేస్తున్నా. అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జీఎల్ఏ లోన్ కానీ, ఆరోగ్య భద్రత కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా 15 నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు 10,66,000 పెట్టుకున్నాం. ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది, వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష. నో మెయింటెనెన్స్. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, మెయింటెనెన్స్ అయిపోతుంది. కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అధ్యక్ష. ఇవాళ పోలీస్ మొత్తం కూడా అందుకే మొన్న వారు చెప్తున్నారు, ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మేము పిఆర్సీ ఇస్తాము, డిఎల్ ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయమంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏం చేసిండ్రో మీకు తెలుసు. అదే కాదు అధ్యక్ష, ఇలా బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నార్కోటిక్స్ కానీ, అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి, నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి, దాన్ని మేము ఉక్కుపాదంతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు. మరి దానికి ఏం కావాలి అధ్యక్ష? దానికి కొన్ని వెహికల్స్ కావాలి, ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండ్రు. మరి డబ్బులు అయితే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష. బడ్జెట్లో ఎంత ఇచ్చింది అధ్యక్ష?